వెల్కమ్ బ్యాక్ టు సీతు సిరీ 2023. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాం. చికెన్ బిర్యానీని అందరూ తయారు చేశారు, కానీ క్విక్గా అయిపోవాలంటే ఏం చేయాలి? సో ప్రిపేర్ చేసేది చూసేద్దాం. చూసారు కదా, ఇది వచ్చి 3/4 కేజీ అంటే హాఫ్ కేజీ తర్వాత ఇంకా 1/4 కేజీ యాడ్ చేసుకుంటే దాన్ని 3/4 కేజీ అంటారు. ఆ చికెన్ని మనము శుభ్రంగా కడుక్కొని నీట్గా పెట్టుకున్నాం. తర్వాత ప్రాసెస్ ఏంటో చూస్తాం. ఫ్రెష్ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ అయితే అమోఘమనే చెప్పొచ్చు. అసలు 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మీ కారానికి స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి కారం అయితే. అండ్ జీడిపప్పులు ఆప్షనల్ అండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇలాచి 5 వేసుకున్నాను. యాలకులు పీస్, బఠానీ వచ్చి 100 గ్రామ్స్ ప్యాకెట్ కడిగి వేసుకోండి. ఇక్కడ నేను గుమ్మడి గింజలు అయితే యూస్ చేశాను. 2 స్పూన్స్ ఆఫ్ వేసుకున్నాను. అవి కూడా ఆప్షనల్ అండి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ అయితే వేసుకున్నాను. ఒక లెమన్ మొత్తం వేసుకోవాలి. అండ్ ఈ కర్డ్ వచ్చి ఫ్రెష్గా ఉండాలి, తీయగా ఉండాలి. అండ్ పుల్లగా అయితే అసలు ఉండకూడదు, ఫ్రెష్గా ఉన్నది మాత్రమే వేసుకోండి. 100 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ అయితే నేను వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి హోల్ గరం మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, 10 రూపీస్ ఆర్ 20 రూపీస్. ఆ ప్యాకెట్ మెజర్మెంట్స్ అయితే మనకి సరిపోతాయి ఖచ్చితంగా. ఆ ప్యాకెట్లో ఉన్న 2 ప్యాకెట్స్ అయితే యూస్ చేసుకున్నాను. నెక్స్ట్ 4 రెబ్బలు అంటే 4 రెబ్బలు వెల్లుల్లి అల్లం వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకొని మనం పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మొత్తం మనం మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చి ఒక బాండి తీసుకొని దాంట్లో డాల్డా అయితే టేస్ట్ పర్పస్ అయితే వేసుకోవాలి, లేదు అంటే హెల్త్ పర్పస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయాలి. నెయ్యి వేసుకోవాలి. దాంట్లో 3 ఆనియన్స్ తీసుకొని వేయించుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఒక బాండీలో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవాలి. మరిగే నీళ్ళు అయితే పక్కన పెట్టుకొని నెక్స్ట్ పక్కనే ఉన్న బాండీలో ఆనియన్స్ని సపరేట్ చేసాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ టమాటాస్ వేయించుకోవాలి. అండ్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే సేమ్ వేసేసి కర్రీ లాగా ఉడికించుకోవాలి. కొంచెం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కిలో రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ మరిగే వాటర్ లో కిలో రైస్ అయితే వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. రైస్ కొంచెం టేస్టీగా ఉండడం కోసం టేస్టింగ్ సాల్ట్ అండ్ ఉప్పు అయితే వేసుకోండి. చికెన్ లో ఆల్రెడీ ఉప్పు వేసాము, అది గుర్తుంచుకోండి. అండ్ చికెన్ అయితే బాగా గ్రేవీ లాగా కర్రీలా అయిపోయింది. లాస్ట్ లో కొంచెం జీలకర్ర, ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి అంటే 2 టేబుల్స్ ఆఫ్ ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకుంటే ఆ స్పైసీనెస్ కి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ నార్మల్ రైస్ మాత్రమే తీసుకున్నాను, బాస్మతి రైస్ యూస్ చేయలేదు. అండ్ చూడండి ఇక్కడ రైస్ వేసుకుంటున్నాను. నేను కొంచెం ఆ గ్రేవీ కొంచెం ఈ వాటర్లో నేను మిక్స్ చేసుకున్నాను, అందుకే ఆ కలర్ వచ్చింది. తర్వాత హాఫ్ బాయిల్ అంటే 70% ఉడికిన తర్వాత ఈ రైస్ అనేది దాంట్లో వేసుకోవాలి, లేయర్స్గా వేసుకోవాలన్నమాట. చూడండి చాలా స్పైసీగా ఉంటుంది ఈ బిర్యానీ అయితే. మనం కారము, ఉప్పు, మసాలాలు చూసుకునే దాంట్లోనే బిర్యానీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి, గీ వేసుకోవాలి. 2 లేయర్స్గా వేసుకుంటే బాగుంటుంది. ఇది రైతాతో తింటే అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా రైతా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్ లేకుండా బిర్యానీ తినే సమస్య లేదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్